షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో బజార్ నుంచి మనం కూరగాయలు అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నప్పుడు, కాకరకాయలు కూడా తెచ్చుకున్నప్పుడు చాలామంది ఏంటంటే అలా ప్యాకెట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 3 నెలలు పెట్టేసి మర్చిపోతూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఆ డిష్ చేయాలనుకున్నప్పుడు తీస్తే కొంచెం ఫంగస్లా వచ్చేసి, లేకపోతే ఒక్కొక్కసారి పండిపోతాయి. అవి పండిపోయి ఎల్లోయిష్ కలర్లోకి వచ్చేసి వాడుకోవడానికి అనుకూలంగా ఉండవు. అలా కాకుండా ఉండాలంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే కొంచెం వాటిని ముక్కలుగా కట్ చేసేసి ఓ పాలిథిన్ కవర్లో, అంటే జిప్ లాక్ కవర్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసి మనం అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తొందరగా పాడవకుండా ఉంటాయి అన్నమాట. అంటే క్లోజ్డ్గా ఉండడం వల్ల కొంచెం తొందరగా హీట్లా ప్రొడ్యూస్ అయ్యి కొంచెం అది పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం ముక్కలుగా చేసుకుంటే మనం తొందరగా పాడవకుండా ఉంటుంది. అలాగే జనరల్గా ఏంటంటే మరీ ఎక్కువ రోజులు పెట్టుకోకుండా మనం మధ్యలో ఈ రోజుకి మనం ఏదైతే కాయగూర మనం బయటకు తీసుకుంటామో నెక్స్ట్ వాటి స్టేజ్ ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఏ కాయగూర కూడా మనకు పాడవకుండా ఉంటుంది అనమాట. ఒక రఫ్ చెక్ అనేది చేసుకోవాలి ఆ కూరగాయ తీసుకున్న తర్వాత, మిగతావి ఎలా ఉన్నాయి దాన్ని బట్టి ఏంటంటే మనకు ఆ నెక్స్ట్ పూటకి మనం ఏ వెజిటేబుల్ ముందుగా తీసేసుకుని మనం వండేసుకుంటే పాడవకుండా మనకు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఈసారి మీరు కాకరకాయలు తీసుకున్నప్పుడు ఈ చిట్కాను పాటించండి.